నా చిట్టి తల్లి మా అత్తమ్మ ఇద్దరైతే రెడీ అయిపోయారు. సీరియస్ మ్యాన్ పొట్టి పొట్టి. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. సో ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత లాంగ్ వీడియో అయితే పూజ చేస్తున్నాం. సో టుడే ఎక్కడికి వెళ్తున్నాం? యాపిల్. సో ఈ రోజు మేమైతే పెళ్ళికి వెళ్తున్నాం. సో హెయిర్ బాత్ అయితే చేసుకున్నాం. సో టిఫిన్ చేయాలి. సో మా పాప అయితే వెయిట్ చేస్తుంది అక్కడ. టిఫిన్ తేవాలన్నమాట. ఇప్పుడు మా వారైతే ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలే, అట్లనే పడుకున్నాడు. సో బయటికి వెళ్ళి టిఫిన్ కూడా తెచ్చుకున్నాం అన్నమాట. సో ముగ్గురికి టిఫిన్. సో మా వారు ఏం తింటాడో తెలియదు, అండ్ మా పాప ఏం తింటుందో. టిఫిన్ దోశ తింటావా? సో ఆమెకు దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ చట్నీ అంతే కదా ఆపిల్? చెప్పు. చట్నీ చట్నీ బయట అయితే ఫుల్ గాలి వస్తుంది గాయస్, అస్సలు బయట నిలబడలేము, అంత గాలి వస్తుంది. సో మేమైతే ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాం. అండ్ అక్కడైతే మా వారు ఇక అట్లనే పడుకున్నాడు, అగో ఫోన్ చూస్తున్నాడు. ఏం కావాలి? నీ చేరు తెచ్చుకోపో, ఇక్కడ తెచ్చుకో. సో గాయస్ టిఫిన్ తెచ్చినాం. సో ఇది మా పాపకైతే దోశ కావాలంట. సో ఆమెకైతే దోశ. ఇక్కడ కూర్చోబెట్ట, ఇక్కడ కూర్చో. సో ఆమెకు ఉప్మా దోశ తెచ్చిన అన్నమాట. తినేసేయి, ఓకే. ఈ పేపర్ ది, న్యూస్ పేపర్ ది. వామ్మో, బయట నుంచి అయితే ఫుల్ గాలి వస్తుంది, సౌండ్ వస్తుంది, ఏదో దయ్యం సౌండ్ వచ్చినట్టు వస్తుంది, అంత గాలి. నువ్వేం తింటావు పొట్టి? 2 వడ, 2 బోండాలు అయితే తెచ్చిన, అండ్ ఇడ్లీ. ఇడ్లీ తింటావా? ఓయ్ ఇడ్లీ తింటాడంట. వడనా? నాకు వడ ఇష్టం. బోండా అన్ని తిను. ఇడ్లీ, నాకు హోటల్ ఇడ్లీ అస్సలు ఇష్టం ఉండదు, కానీ ఇంట్లో చేస్తే చూడు ఇడ్లీ, ఆ ఇడ్లీ అయితే చాలా ఇష్టం. రా వేడి వేడిగా తినేద్దాం. బుర్రాలో డాడీ రాడు కదా, నువ్వు ఫాస్ట్గా తినే, సరేనా? ఇది చట్నీ. చట్నీ తింటావా? చట్నీ కారం ఉండదు, దోశ మొత్తం తినాలి, అది ఆనియన్ ఆలు, అది సరేనా? పెద్ద పెద్ద తిను, అస్సలు తినదు. తినిపిస్తేనే తింటది కానీ ఆమె అస్సలు తినదు. అన్ని గుడ్గలే కానీ ఒక ఫుడ్ విషయంలో మాత్రం బాగా సతాయిస్తుంది కదా బేటా? ఎందుకు మరి? సో ఫాస్ట్గా తినేయాలి. తర్వాత మనం టిఫిన్ అయితే అయిపోయిన తర్వాత రెడీ అయిపోవాలండి. అండ్ నా శారీ అయితే ఇంకా ప్రిపేర్ చేసుకోవాలి. సో శారీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత యాపిల్ ని రెడీ చేయాలి. తర్వాత నేను రెడీ అయిపోతా. ఆ తర్వాత మా చిట్టి తల్లికి రెడీ చేయాలి. ఆ తర్వాత నేను రెడీ అయిపోతా. మేమిద్దరం రెడీ అయిన తర్వాత మా వారు రెడీ అవుతున్నారు అన్నమాట. సో అట్లుంటది ఆయనతో. సో ఇప్పుడైతే ఫాస్ట్ గా టిఫిన్ అయితే తినేస్తాం, ఓకేనా? టిఫిన్ అయితే అయిపోయింది, కొంచెం హెడ్ఏక్ గా ఉంది. టీ అయితే పెట్టేసుకుంటున్నాను. సో ఇక్కడైతే టీ అవుతుంది గైస్. సో ఖచ్చితంగా టీ ఉండాల్సిందే, ఎక్కువ కాదు, కొంచెమైనా తాగుతా కానీ టీ అయితే ఉండాలి. అండ్ కొంచెం హెడ్ఏక్ గా అనిపిస్తుంది. సో మా పాప అయితే మెల్లమెల్లగా తింటుంది, స్లోగా తింటది ఆమె, మిషన్ స్లోగా ఉంటది ఆమె అయితే. సో నేనైతే తినేసాను అండ్ టీ అయితే పెట్టేసుకున్నాను. టీ తాగిన తర్వాత నెక్స్ట్ అయితే రెడీ అవ్వాలన్నమాట. అయిపోయిందా? ఇంకా ఎంతసేపు? ఫాస్ట్గా తిను, తొందరగా తిను, సరేనా? ఫాస్ట్గా తినాలి బేటా, తొందరగా ఫాస్ట్గా తిని చూపెట్టాలి. రెడీ అవ్వాలి, లేట్ అవుతుంది, సరేనా? సరే, ఫాస్ట్గా తిను.
వేడి వేడి చాయ్. సో మీరు చాయ్ అంటారా, టీ అంటారా, కాఫీ అంటారా? కామెంట్ చేయండి. అండ్ మీకేమి ఇష్టమో కామెంట్ చేయండి. నీకేమి ఇష్టం? నువ్వు పాలు తాగాలి. లే తాగట్లే, టీ తాగు కానీ ఫస్ట్ టిఫిన్ కంప్లీట్ చేయి. సూపర్ ఉంది. నేను ఆల్రెడీ టిఫిన్ అయిపోయింది కాబట్టి టీ తాగుతున్నా. సో ఆమె కూడా టిఫిన్ కంప్లీట్ చేసిన తర్వాతనే కదా టీ తాగాల్సింది. సో నువ్వు ఫస్ట్ ఫాస్ట్ గా కంప్లీట్ చేయి, తర్వాత తాగుదాం. సరేనా? మెల్లగా తింటది, ఫాస్ట్ గా తినమంటే అస్సలు తినదు. సో గట్లుంటది మా పాపతో, మామూలుగా ఉండదు ఫుడ్ విషయంలో. ఇలా ఆస్వాదిస్తూ తినాలి, తాగాలి, అప్పుడే టేస్ట్ అనేది తెలుస్తుంది. నా చిట్టి తల్లి మా అత్తమ్మ ఇద్దరైతే రెడీ అయిపోయారు. ఈ తెంపి సగం మా అత్తమ్మకు, సగం మా యాపిల్ కి తోడుకుపి నాకుంది. మీది ఇద్దరు హాఫ్ ఆఫ్ తీసుకోండి. యా నువ్వు అడుగు, బాగుందా డ్రెస్ అని? బాగుందా? సరే. డాడీ ఎటు పోయిండో? ఫైనల్ గా రెడీ అయిపోయిండ్రు ఇద్దరు. ఇక నేను రెడీ అవ్వాలి కదా యాపిల్? చూపెట్టు, నువ్వు జుట్టు చూపెట్టు, బ్యాక్. వావ్ సూపర్, సూపర్ ఉంది. సో అందరు రెడీ అయిపోయారు. ఇక నేనే లేట్, నేను రెడీ అయిపోవాలన్నమాట. ఫైనల్ గా రెడీ అయిపోయినాం. సో క్యాబ్ అయితే వచ్చింది, ఇక వెళ్ళాలన్నమాట. సో వాళ్ళందరు కిందికి వెళ్ళిపోయారు, ఇక నేనే లేటు. చలో. సో లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. తీసుకోరా తొందరగా. సీరియస్ మ్యాన్. పొట్టి, ఏ పొట్టి, యాపిల్ ఇంటికి రాగానే తీసేసినవా? ఇట్రా ఇట్రా, ఇక్కడ రా. అమ్మయ్య, ఫైనల్ గా ఫంక్షన్ కి వెళ్ళి అయితే వచ్చేసినాం. ఫైనల్ గా ఫంక్షన్ కి వెళ్ళి వచ్చేసినాం. ఎట్లా అనిపించింది ఫంక్షన్? చలిగా అనిపించిందా? మొత్తం ఏసీ ఫంక్షన్ అన్నమాట. సో అందుకే చలిగా అనిపిస్తుంది అంటుంది మా చిట్టి తల్లి. సో పబ్లిక్ ఎక్కువ ఉంటే ఇరిటేట్ గా ఫీల్ అయిపోతుంది ఆమె, అంతే కదా బేట? ఇగో మంచిగా ఆమె పూలు చూడు, ఓ వాలు జడా. మంచిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయాలా బేట? వద్దా? చైన్ తీసేసిన, పూలు కావాలా, తీసేయాలా? నేను కూడా అన్ని చేంజ్ చేసుకున్నా. ఇగో నా జ్యువెలరీస్ అన్ని ఇష్టం వచ్చినట్టు వేసేసిన. అండ్ పూలు, ఇన్ని పూలు పెట్టుకున్నా. ఇగో చూడు పూలు, పెద్దది. సర్దై మొత్తం వాయిస్ అయితే చేంజ్ అయింది మా పాపది. సో మా చిట్టి తల్లిది. పట్టుకో, ఇయర్ రింగ్ తీసుకోరాపో. నాకు వద్దు, జరుగు, నాకు క్యాష్ వస్తుంది. ఓ బుట్టలు. సో ఇవన్నీ సెట్ చేసుకోవాలి ఇక డ్రెస్సింగ్ టేబుల్లో. ఇట్లా ఇవన్నీ తీసేస్తా. బటర్ఫ్లై ఇవి తీసేయాలా? ఇవి ఇవి తీసేస్తానే. వద్దా? డ్రెస్సింగ్ టేబుల్ ఇవి తీసేయాలా వద్దా? కావాలా? పెట్టుకుంటావా? సరే, ఇప్పుడు వాళ్ళకి బాయ్ చెప్పు. బాయ్ బాయ్. సో టుడే వీడియో బ్లాగ్, మ్యారేజ్ కి వెళ్ళి అట్లా వెళ్ళి మళ్ళీ ఇట్లా అయితే వచ్చేసినాం. వీడియో నచ్చితే మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్.
చిన్న లైక్ కొట్టండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఐ లవ్ యు అని కూడా కొట్టండి. ఓకే బాయ్ బాయ్. బాయ్ బాయ్. మర్చిపోకండి. బాయ్ బాయ్. సరే సరే మర్చిపోరులే, మర్చిపోకండి. బాయ్ బాయ్.